కొన్ని సంఘాలు వారానికి ఒకసారి, నెలకు ఒకసారి వారికి ఉన్న ఫెసిలిటీస్ని బట్టి ప్రభురాత్రి భోజనం తీసుకుంటూ ఉన్నారు. ఆదిమ సంఘం అయితే వారు కూడుకునిన ప్రతిసారి కూడా ఈ ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరించేవాళ్ళు. కొంతమంది అంటారు రాత్రిపూటనే ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి అని అంటారు. పగలు తీసుకోకూడదు, రాత్రిపూటనే తీసుకోవాలి అంటారు. ఎందుకంటే ప్రభువు రాత్రిపూటే ఇచ్చాడు కాబట్టి మనం కూడా రాత్రిపూటనే ఆచరించాలి అని అంటూ ఉంటారు. కానీ రాత్రిపూటనే లేదా తెల్లవారుజామునే తీసుకోవాలని కానీ ప్రభువు ఎక్కడ చెప్పలేదు. కానీ దీనిని తీసుకుంటున్నప్పుడల్లా, ఈ భోజనమును భుజిస్తున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అంటాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఇండియాకి స్వతంత్రం వచ్చింది ఎప్పుడు? అర్ధరాత్రి వచ్చింది. అలా అని మనం అర్ధరాత్రి జెండా ఎగరేస్తున్నామా? జెండా ఎగరవేయట్లా. అందరం తెల్లారిన తర్వాతనే జెండా ఎగరేస్తున్నాం కదా. ప్రభువారు రాత్రిపూట ఇచ్చాడు కాబట్టి మనం కూడా రాత్రిపూటే తీసుకోవాలని రూల్ ఏమి లేదు, తెల్లవారుజామున తీసుకోవాలని రూల్ ఏమి లేదు. ఆయన చెప్తుంది ఒకటే, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ రొట్టెను తింటున్నప్పుడల్లా ఇది నా శరీరం అని, ఈ ద్రాక్షారసము తాగుతున్నప్పుడల్లా ఇది నా రక్తము అని మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. అంతే. మీరు ఎప్పుడు తీసుకున్నారన్నది ప్రాముఖ్యం కాదు, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారా లేదా అన్నదే ప్రాముఖ్యం. నా శిలువ బలియాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా లేదా అన్నది మాత్రమే ప్రాముఖ్యం. గుర్తుపెట్టుకోవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 52 నుంచి 58 వచనాలు చదివినట్లయితే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు జీవము గలవాడు, నిత్య జీవము గలవాడు, అంత్య దినమునందు వానిని నేను లేపుదును. మీరు జాగ్రత్త చదవండి. తెల్లవారుజామును తీసుకున్న వాడిని నేను లేపుదును అన్నాడా? రాత్రిపూట తీసుకున్న వాడిని నేను లేపుతాను అన్నాడా? లేక నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే జీవము గలవాడు, వాడిని లేపుతానన్నాడా? గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడు తీసుకున్నారన్నది ప్రాముఖ్యం కాదు. రొట్టెను మీరు ఇది శరీరము అని తిన్నారా? ద్రాక్షారసమును ఇది దేవుని ప్రభువారి రక్తము అని త్రాగారా అన్నది మాత్రమే ప్రాముఖ్యం. ఏ సమయమైనా పర్వాలేదు, పగటిపూటైనా పర్వాలేదు, రాత్రిపూటైనా పర్వాలేదు, తెల్లవారుజామైనా పర్వాలేదు. వారానికి ఒకసారి తీసుకున్నా పర్వాలేదు, నెలకు ఒకసారి తీసుకున్నా పర్వాలేదు, కూడుకున్న ప్రతిసారి తీసుకున్నా పర్వాలేదు, నెలకు 2 సార్లు తీసుకున్నా పర్వాలేదు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ప్రభువు శరీరము అని జ్ఞాపకం చేసుకోవాలి. నా కొరకు ప్రభువు చనిపోయాడు, సిలువలో మరణించాడు అని మీరు గుర్తుంచుకోవాలి. ఈ శరీరమును తిని, ప్రభువారి శరీరమును తిని ప్రభువారి రక్తము త్రాగిన వాడు మాత్రమే నిత్య జీవం గలవాడవుతాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగిన వాడు మాత్రమే పునరుద్ధానుడు అవుతాడు. ఎందుకంటే ఆయన శరీరము నిష్కలంకమైనది, ఆయన రక్తము నిర్దోషమైనది. కాబట్టే ఆ శరీరమును తిని ఆ రక్తము త్రాగిన వాడు మాత్రమే జీవము కలిగిన వాడు అవుతున్నాడు, పునరుద్ధానుడు అవుతాడు. ఈ యొక్క ప్రభురాత్రి భోజన దేనికి సూచనగా ఉందంటే, పాత నిబంధన కాలంలో పస్కాకు సూచనగా ఉంది. ప్రభువారు మనకి అది ప్రభురాత్రి భోజనంగా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. పాత నిబంధన కాలంలో పస్కా భుజించాలి అంటే వాళ్ళు తప్పనిసరిగా ఏం పొందుకొని ఉండాలి? సున్నతి పొందుకొని ఉండాలి. అన్యులకు దీంట్లో ప్రవేశం లేదు. వేరే జాతుల వారికి పస్కా భుజించడానికి ప్రవేశం లేదు. పస్కా భుజించాలంటే ఖచ్చితముగా వారు సున్నతి పొందుకొని ఉండాలి. క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకోవాలి అంటే తప్పనిసరిగా ఆ వ్యక్తి బాప్తీసం పొందుకోవాలి. బాప్తీసం పొందుకున్న వారు మాత్రమే ఈ ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరించడానికి అర్హులు. దీనికి అర్హత పొందుకోవాలంటే ఏం కావాలి? బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకోకుండా ఎవ్వరు కూడా ప్రభురాత్రి భోజనంలో చెయ్యి వేయకూడదు. అందుకే కొరింథీ పత్రికలో ఉంటుంది కదా, 1వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో, అయోగ్యముగా ఎవ్వడు కూడా ఈ బల్లలో చెయ్యి వేయకూడదు. అయోగ్యుడు, అయోగ్యత ఎలా వస్తుంది? బాప్తీసం తీసుకోకపోతే అయోగ్యత వస్తుంది.
యోగ్యుడెవడయ్యా అంటే బాప్తీసం తీసుకున్నవాడు మాత్రమే దీనికి యోగ్యుడు అవుతాడు. యోగ్యత లేకుండా మనము ప్రభురాత్రి భోజనంలో చేయవేయకూడదు. చూద్దామండి 27వ వచనం, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో నుండి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. జాగ్రత్తగా వినాలి. ఎలా అపరాధి అవుతాం మనం? అయోగ్యముగా చేయవేయకూడదు. ప్రభురాత్రి భోజనంలో రెండో విషయం, ప్రభురాత్రి భోజనంలో చేయవేసి ప్రతి ఒక్కరు కూడా అనాలోచితముగా ఉండకూడదు, హడావిడిగా రాకూడదు, ప్రిపరేషన్ ఉండాలి. ఎందుకంటే ఆ వారమో లేదా నెలలోనో నువ్వు చేసిన అనేక పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, నేను పాపినై ఉన్నానయ్యా, ఇదిగో ఈ నెలలో ఇలాంటి పాపాలు చేశానని ఒప్పుకోవాలి. దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు చేసిన పాపాలు ఎన్ని ఒప్పుకోకుండా ప్రభురాత్రి భోజనంలో నువ్వు చేయి వేస్తే యోధాకేం జరిగిందో తెలుసు కదా. ఏమైపోయాడు ఇస్కరియోతు యోధ ఆ ముక్కను పట్టుకొని పుచ్చుకొని చుండగానే అపవాది అతనిలోకి ప్రవేశించింది. యేసుక్రీస్తు ప్రభు వారి 12 మంది శిష్యుల్లో 11 మంది యోగ్యులయ్యారు. 12వ వ్యక్తి ఇస్కరియోతు యోధాలోకి అపవాది ప్రవేశించాడు. ఇస్కరియోతు యోధ బల్లలో అయోగ్యముగా బల్లలో పాల్గొనడానికి వచ్చాడు. తనలోనికి అపవాది ప్రవేశించాడు. కాబట్టి తీసుకుంటున్నప్పుడు మనం యోగ్యులమా కాదా? నేను ఒక సహోదరుని ఎరుగుదును. ఆ సహోదరుడు ఆ మందిరంలో అయితే మంత్లీ ఇస్తారు. సో నేను అడిగాను, బ్రదర్ మీరు ఎందుకు ప్రభురాత్రి భోజనాన్ని తీసుకోలేదు, మీరు బాప్తీసం తీసుకున్నారు కదా అని అడిగితే, బ్రదర్ నేను నా పాపాలు ఒప్పుకోలేదు, నా మనసు అంగీకరించడం లేదు, నేను అయోగ్యుడను అని నాకు అనిపించింది, అందుకే నేను ప్రభురాత్రి భోజనంలో చేయలేదు బ్రదర్ అని అన్నాడు. జాగ్రత్త సుమి, ప్రభురాత్రి భోజనంలో చెయ్యి వేసే ముందు ఒకవేళ నీ మనసు అంగీకరించకపోతే నువ్వు ప్రభురాత్రి భోజనంలో చేయవేయకూడదు. ఒకవేళ అయోగ్యుడిపై అనాలోచితంగా చేయడం తీవ్రంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అయోగ్యముగా అనాలోచితముగా ఇస్కరియోతు యూదాలోకి సాతానుగాడు ప్రవేశించాడు, అపవాది ప్రవేశించాడు. జాగ్రత్త. రొట్టె పుచ్చుకొనడంతోనే అతనిలోనికి ఎవరు వచ్చారు? సాతానుడు, అపవాది వచ్చాడు. యోగ్యముగా నువ్వు ప్రభురాత్రి భోజనంలో చెయ్యి వేయగానే ఆ రొట్టె పుచ్చుకొనడంతోనే, గుర్తుపెట్టుకో, ఆయన శరీరముకు సాదృశ్యమైన ఆ రొట్టెను నువ్వు పుచ్చుకొనడంతోనే నీలోకి పునరుద్ధానము ప్రవేశిస్తుంది. ఒకవేళ నువ్వు యోగ్యుడు అయితే నీవు ఆ రొట్టెను పుచ్చుకొనడంతోనే పునరుద్ధానము గల జీవము నీలోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ కాని ఎడల అపవాది నీలోకి ప్రవేశిస్తాడు. తద్వారా అపవాది చేత బంధింపబడిన వాడై, మరణము చేత పురిగొల్పబడిన వాడై ఇస్కరియోతు యూద తన ఊరి తానే పూసుకుని పొట్ట పగిలి చచ్చిపోయాడు. అందుకే సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే, అయోగ్యముగా ఎప్పుడు కూడా, అనాలోచితముగా ఎప్పుడు కూడా ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరించరాదు. ఆషామాషాగా ఏదో వచ్చాము తీసుకున్నాం అన్నట్లుగా ఉండరాదు. ఈ ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరించడంతోనే నీకు పునరుద్ధానము, నిత్యజీవం ప్రాప్తిస్తాయి. అంత మాత్రమే కాదు, స్వస్థత కూడా పొందుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరిస్తున్న ప్రతివారు కూడా యోగ్యులమా కాదా అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? ఈ ప్రభురాత్రి భోజనాన్ని మీరు స్వీకరిస్తున్నప్పుడు మీరు పరిశుద్ధులుగా మార్చబడతారు. పరిశుద్ధత మీలోకి ప్రవేశిస్తుంది, నిత్యజీవం ప్రవేశిస్తుంది, పునరుద్ధానం ప్రవేశిస్తుంది. పరిశుద్ధత కూడా ఈ ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరించడం ద్వారా మీకు అవి ప్రాప్తిస్తాయి. కాబట్టి మనం ఆలోచన కలిగి, యోగ్యత కలిగి ఈ ప్రభురాత్రి భోజనంలో చేయాలి. కొందరు అనాలోచితముగా చేయవేయటం వల్ల పౌలు గారు అంటాడు 1 కొరింథీ పత్రికలో, బలహీనులు అవుతున్నారు, కొందరు రోగులు అవుతున్నారు, కొందరు మరణిస్తున్నారు అని అంటాడు. గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు వారు రోగులు అవుతున్నారు?
ఎందుకు వారు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు? ఎందుకు వారు మరణం పాలవుతున్నారు అంటే పౌలు గారు అంటాడు, వారు అనాలోచితముగా అయోగ్యముగా ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరిస్తున్నారు అని అంటాడు. చూద్దామా? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 29-30. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఏంటంట? ఇది ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులవుచున్నారు, రోగులవుచున్నారు. చచ్చిపోతారా నాయన మీరు వివేచింపకపోతే అని చెప్తున్నారు. సహోదరి, సహోదరుడా, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. ఇది ప్రభువు శరీరము, ఇది ప్రభువు రక్తము. మరి తిని త్రాగి ఉన్నామా? కానే కాదు. ఏం చేయాలంటున్నాడు తెలుసా పౌలు గారు? మీరు తిని త్రాగి వెళ్ళిపోయే వాళ్ళ వరే ఉండకూడదు. ఏం చేయాలి? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదము. మీలో ఎంతమంది చేస్తున్నారు? రొట్టె తింటున్నాము, ద్రాక్షరసం తాగుతున్నాము, మా పనులకు మేము వెళ్ళిపోతున్నాం. అయిపోయిందా? నేను రక్షించబడ్డాను అంటే సరిపోతుందా? నేను రక్షించబడ్డాను, అయిపోయింది. మరి నీ కుటుంబం రక్షించబడిందా? ప్రశ్న. నీ కుటుంబం రక్షించబడిందా? లేదు, నేను మాత్రమే తింటున్నాను, త్రాగుతున్నాను, వెళ్ళిపోతున్నాను. నాకు నిత్య జీవం వచ్చింది, నాకు పునరుద్ధానం వచ్చింది, నేను పరిశుద్ధురాలనయ్యా, పరిశుద్ధున్నయ్యా అని నువ్వు అనుకొనరాదు. నువ్వు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. ఏంటో తెలుసా? ఇదిగో ఈ మరణమును ప్రచురించాలి, ప్రకటించాలి. ప్రభువు నా కొరకు చనిపోయాడు. సహోదరి, సహోదరుడా, నీ కొరకు కూడా నా ప్రభువు చనిపోయాడు. నువ్వు తింటున్నప్పుడల్లా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, త్రాగుతున్నప్పుడల్లా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ సువార్తను ప్రచురించాలి, అనేక మందికి తెలియజేయాలి. ఈ మరణము నీ కొరకే, నా కొరకే అని తెలియజేయాలి. ఆ భారం, ఆ బాధ్యత నీ మీద ఉంది. తినిపోయేవాడిలాగా, త్రాగిపోయేదానిలాగా నువ్వు ఉండకూడదు. అందుకే పౌలు గారు అంటున్నాడు, మీరు ఆ సువార్తను ప్రచురించాలి. ప్రచురిద్దామా? ఎంతమంది ప్రచురణ చేస్తున్నారు? ఎంతమంది ప్రచురణ చేస్తున్నారు? నిజమే, అన్ని సంఘాల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రభు బల్ల ఆరాధన అంటే శుభ్రంగా రెడీ అయిపోతారండి. ఎలా రెడీ అయిపోతారంటే ముస్తాబ్ అయిపోతారు. ఏంట్రా ఈరోజు స్పెషల్ అని ఎవరన్నా అడిగితే, ఈరోజు ప్రభురాత్రి భోజనం, బల్ల ఆరాధన. మీ ఏరియాలో ఏమంటారు? ఇంకా కొత్తగా ఏమైనా పేర్లు ఉన్నాయా? క్రొత్తగా ఇంకేమైనా పేర్లు పెట్టారా? అయితే కామెంట్ చేయండి, ఏం పేర్లు పెట్టారు చూద్దాం. ఎవరు ప్రభు బల్లాను పుచ్చుకొనుటకు అర్హులు? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1-2 వచనాల్లో రాజులను సంహారం చేసి జయం పొందుకొని వస్తున్న అబ్రహాముకి మెల్కీసెదెక్ అనే యాజకుడు ఆయనను ఎదుర్కొని అతనికి రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చాడు. రొట్టె, ద్రాక్షారసము జయించిన వాడు పొందుకోవటానికి అర్హుడు. అబ్రహాము గారు ఎవరిని జయించాడు? చూద్దారండి. ఆదికాండము 14వ అధ్యాయము 1వ వచనం. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసారు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదర్లయోమోరు, గోయుల రాజైన తిదాలు అను ఈ రాజులు ఉంటారు. ఎంతమంది ఉన్నారు? అమ్రాపేలు, అర్యోకు, కదర్లయోమోరు, తీదాలు, నలుగురు రాజులు వీళ్ళు. వీరిని జయించి ఆయన తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చినప్పుడు ఆయనకు రొట్టెను, ద్రాక్షారసమును మెల్కీసెదెక్ గారు తీసుకొచ్చిస్తారు. షీనారు రాజైన అమ్రేపాలు అంటే చీకటిని గురించి మాట్లాడువాడు, లోక సంబంధి. బైబిల్లో లోకాన్ని చీకటితో పోలుస్తుంది. చీకటిని జయించాలి. లోకములో ఉన్నదంతా చీకటి అంటే
శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వీటిని జయించిన వారు మాత్రమే యోగ్యులు, అర్హులు. అబ్రహాము నేత్రాశను జయించాడు, అంబ్రేపేలు అనే నేత్రాశను జయించాడు. కాబట్టి అతడు బల్లాలో పాల్గొనుటకు అర్హతను పొందుకున్నాడు. అందుకే ప్రభురాత్రి భోజనాన్ని మెల్కీసెదెకు గారు తీసుకొచ్చినప్పుడు తీసుకుని తిన్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అవి ఈ లోకాధికారి అయిన అపవాది వలన కలుగుతాయి, తండ్రి వలన కలగవవి. అంబ్రేపేలు అనే లోకాశను నువ్వు జయిస్తే, లోకాన్ని జయిస్తే నువ్వు కూడా అర్హతను పొందుకుంటావు, నువ్వు కూడా యోగ్యుడు అవుతావు. రెండో రాజు ఎవరున్నారు? ఎల్లాసారు రాజు అయిన అర్యోకు. అంటే దీని అర్థం అతడు ఘనతను కోరుకునేవాడు, గర్వించి లోక ఘనతను, గౌరవాన్ని కోరుకునేవాడు. చాలాసార్లు మీకు చెప్పుంటాను కదా, పాపాలన్నీ భూలోకంలో పుడితే గర్వం అట పరలోకంలో పుట్టి భూలోకంలో సంచరిస్తూ ఉందట. ప్రతి పాపము భూలోకంలోనే పుట్టింది, గర్వం మాత్రం పరలోకంలో పుట్టి భూలోకంలో సంచరిస్తూ ఉంది. వాడే అపవాది. గర్వము చేత దేవుని యొక్క సభాపర్వతం ఎక్కాలని కోరుకున్నాడు, గర్వించి ఘనతను కోరుకున్నాడు, గౌరవాన్ని కోరుకున్నాడు. కాబట్టే వాడు ఆ గర్వముతో కిందకు త్రోయబడ్డాడు. ఇప్పుడు భూలోకంలో సంచరిస్తూ ఉన్నాడు, దురాత్మగా, అపవాదిగా మారి. గర్వాన్ని, గౌరవాన్ని, ఘనతను కోరుకునే వాళ్ళు ఈ బల్లలో చేయవేయటానికి అనర్హులు. గుర్తుంచుకోవాలి. ఈ అర్యోకును జయించి వచ్చిన అబ్రహాముకి మెల్కీసెదెకు అనే రాజు ఇదిగో రొట్టె, ద్రాక్షారసం తీసుకొచ్చి ఇచ్చాడు. జయించాలి మనం. మూడవది ఏలాము రాజైన కదర్లయోమోరు. ఇతడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే ధనాపేక్షకు సాదృశ్యంగా ఉన్నాడు, ధనానికి గుర్తుగా ఉన్నాడు. డబ్బు సంపాదించడం తప్పు కాదు, 4 రూపాయలు పోగేసుకోవడం తప్పు కాదు, పిల్లల కొరకు కొంత దాచిపెట్టడం తప్పు కాదు, కానీ ధనాపేక్ష కలిగి ఉండడం తప్పు. బైబిల్ ఏం చెప్తుందంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనం సంపాదించుకోవడం కోసం అబద్ధం ఆడటం, ధనం సంపాదించుకోవటం, క్రింద వారిని తొక్కటం, మోసం చేసి ఎవరిదో ఆశించటం, మాయమాటలు చెప్పి వారితో పెట్టుబడి పెట్టించటం, ఇదంతా ధనాపేక్ష. వేరే వారి కష్టాన్ని దోచుకోవడం ధనాపేక్ష. ఇది మనకెప్పటికీ కూడా ఆశీర్వాదం కాదు. కాబట్టి సహోదరి సహోదరుడా, ధనాపేక్షను జయించాలి. ఆ 4 రాజులను జయించి అబ్రహాం తిరిగి వస్తుంటే సొదొమ రాజట, వెండి బంగారమును నువ్వే తీసుకో అబ్రహామా, ఈ మనుషులు నాకు ఇచ్చేసి ఇదిగో దోపుడు సొమ్మంతా నువ్వే తీసుకో అని అంటే అబ్రహాము అంటాడు, నాకొద్దు. నో, ఐ సెడ్ నో, నాకొద్దు. ఎందుకంటే లోకంలో ఒక నాయుడు పుట్టిద్ది రాబోయే కాలంలో. ఎలా అంటే అబ్రహాము ఇదిగో ఆ సొదొమ రాజు వలనే ధనవంతుడయ్యాడు అని అంటారు. కాబట్టి ఆ పేరు నాకొద్దు. అబ్రహాము యెహోవా వలన ఆశీర్వదించబడినవాడు, ఇది కావాలి నాకు. మనుషుల వలన వచ్చే ధనం నాకొద్దు, ధనాపేక్ష నాకొద్దు. ఈ డబ్బు, ఈ ధనము, ఈ బంగారం, ఈ వెండి నేను తిరిగి మాత్రం తీసుకొచ్చాను, కానీ వీటిలో ఒక నూలు పోగైన నాకొద్దు, చెప్పులు వారు కూడా నాకొద్దు. అబ్రహాములో లేనిది ధనాపేక్ష. ధనానికి సాదృశ్యమైన కదర్లయోమోరును అబ్రహాము జయించాడు. చివరిది గోయిలాము రాజైన తిదాలు, అంటే విరగగొట్టబడిన కాడి. శరీరము చేతిలో ధర్మశాస్త్రం అనే కాడి విరగగొట్టబడింది. శరీరము యేసుక్రీస్తు, ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం అనే కాడి విరగగొట్టబడింది. రోమపత్రిక 8:7 ఉంటుంది కదా, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. కాబట్టి మనం అతిపెద్దదైన శరీరాన్ని జయించాలి. శరీరానుసారమైన మనస్సు ఏమనగా గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదలు, వితములు,
అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి శరీరానుసారమైనవి. ఇవి నీలో ఉంటే పాపపు కాడిని నువ్వు విరగొట్టలేవు. ఇవన్నీ శరీర కార్యాలు. అబ్రహాము ఈ శరీర కార్యములను జయించాడు. ఈ శరీర కార్యాలకు సాదృశ్యమైన తిదాలు అనే రాజును జయించాడు. ఆ కాడిని విరగొట్టాడు. కాబట్టి సహోదరి సహోదరుడా, మనం కూడా ఏం చేయాలి? ప్రతి విషయంలో కూడా ఈ శరీరానికి సాదృశ్యంగా ఉన్న తిదాలను మనం జయించాలి. శరీర క్రియలకు, లోకాశలకు సాదృశ్యంగా ఉన్న ఈ తిదాలు అనే రాజును జయించాలి. అబ్రహాము ఏమేమి జయించాడు? లోకాన్ని జయించాడు, గర్వాన్ని జయించాడు, ధనాన్ని జయించాడు, శరీరాన్ని జయించాడు. కాబట్టి అబ్రహాము ఈ రొట్టెను, ఈ ద్రాక్ష రసమును పుచ్చుకొనుటకు అర్హుడు. సహోదరి సహోదరుడా, పరీక్షించుకోవాలి. వీటన్నిటిని జయించాలి. జయించి బలలో చేయి వేస్తే తప్పక నువ్వు నిత్య జీవం పొందుకుంటావు.